చెట్ల మందులు తాగితే ఫ్రాక్చర్ వస్తుందా? నేను డాక్టర్ రాంబాబు, ఆర్థోపెడిక్ సర్జన్. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయింది. దగ్గరున్న డాక్టర్ని కలిస్తే మడిమ లోపల 3 ఫ్రాక్చర్లు అయినాయని చెప్పింది. దానికి ఆపరేషన్ కంపల్సరీ అని చెప్తే వినలేదు. వాళ్ళ దోస్త్ వచ్చి చెట్ల మందులు తాగిపిస్తా ఫ్రాక్చర్ వస్తుంది అని చెప్పింది. ఆయన మాట విన్నాడు. 3 నెలలు ఆగిండు. అనుకున్నట్టుగానే ఫ్రాక్చర్ అతికింది, కానీ కాలు వంకరైంది, నడవడానికి వస్తలేదు. సిటీ స్కాన్ చేసి చూస్తే 3 ఫ్రాక్చర్లు వంకర అతికిపోయినాయి, క్రాస్ అతికిపోయినాయి. మళ్ళీ మేము ఆపరేషన్ చేసి ఏదైతే క్రాస్ అతికిన బోన్ని మళ్ళీ విరగొట్టి ఆస్టియోక్లాసిస్ అంటారు, మళ్ళీ కరెక్ట్ కూర్చోబెట్టి ప్లేట్తోని స్క్రూస్ తోటి ఫిక్స్ చేసినాం. 3 గంటల అయిపోయే సర్జరీ 5:30 గంటలు పట్టింది. రక్తం కూడా ఎక్కువ పోయింది. బోన్ అతకడానికి సపోర్ట్గా వేరే దగ్గర నుంచి బోన్ క్రాఫ్టింగ్ అంటాం, సో వేరే దగ్గర నుంచి బోన్ తీసి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. నేను చెప్పింది ఏంటంటే, మా దోస్త్ చెప్పిండు, మా పెద్దనాన్న చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి చెట్ల మందులు మసాజులకి వెళ్ళకండి. వాళ్ళ చేతులు కాదు, వాళ్ళ కాళ్ళు కాదు, మీ చేతులు మీ కాళ్ళు. అనవసరంగా ఈ మసాజులని, చెట్ల మందులని కాళ్ళు చేతులు ఖరాబ్ చేసుకోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.